వెంటనే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులను వెంటనే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అధికారులను వెంటనే సమీకృత మార్కెట్ దానికి నిధులు లేక మధ్యలోనే పనులు నిలిచిపోవడం ద్వారా సంబంధిత మార్కెట్లో కూరగాయలు కానీ విక్రయించేటువంటి రైతులు వ్యాపారస్తులు మరి జాతీయ రహదారి వెంబడే ఇక్కడ కూరగాయలు అమ్మకాలు జరుగుతూ ఉన్నాయి. దాని ద్వారా ట్రాఫిక్ ఏర్పడి మరి అనేక రోడ్డు ప్రమాదాలకు గురవుతూ ప్రజలు ప్రాణాలకు బలి కావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం కానీ గతంలో ఉన్న ప్రభుత్వం కానీ మరి ఇప్పటి వరకు కూడా చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే ఆ సమీకృత మార్కెట్కు నిధులు మంజూరు చేసి ఆ సమీకృత మార్కెట్ పనులను వెంటనే ప్రారంభించాలి. ఇప్పుడు జరిగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు అన్నీ కూడా అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారింది. మరి అధికారులు మున్సిపల్ అధికారులు కానీ సంబంధిత శాఖ మంత్రి కానీ ఇప్పటి వరకు కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. ఇవాళ అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నావు కూడా ఇవాళ అధికారులు కళ్ళు మూసుకొని మరి ఇక్కడ విధులు నిర్వహిస్తూ ఉన్నారని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళ వారిని డిమాండ్ వ్యతిరేకిస్తూ ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ సీదా ప్రశ్నిస్తూ ఉన్నది. సమీకృత మార్కెట్ పనులను వెంటనే ప్రారంభించాలి. అక్కడ ఉన్నటువంటి రైతులను వ్యాపారస్తులకు అందుబాటులో సమీకృత మార్కెట్ పనులను ప్రారంభించి ప్రజలకు అందరినీ కూడా కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 7 కోట్ల నిధులతో ప్రారంభించిన కూరగాయల మార్కెట్ను ఇంతవరకు పూర్తి చేయకపోవడం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ ముఖ్యమంత్రి పరిధి కూడా ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నది. దానికి నిధులు కేటాయించక అది మొత్తం అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నిలిచింది. దాని మీద తగిన చర్యలు తీసుకొని దానికి నిధులు కేటాయించేసి దాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా బిల్లుల రోడ్ అయినా కానీ చాలా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. రోడ్డు మీదనే కూరగాయలు అమ్ముకుంటున్న రైతులు నానా కష్టాలు పడుతున్నారు. వచ్చేది వర్షాకాలము. ఆ వర్షాకాలంలో కూరగాయలు ఎలా అమ్ముకున్న పండించిన రైతుకు కష్టం ఉన్నది. పాత మార్కెట్లో ఒకటి సులభ్ కాంప్లెక్స్ అని పెట్టిండ్రు. దానికి వాటర్ సౌకర్యం కానీ ఏది కానీ దాని మెయింటెనెన్స్ కానీ లేదు. దాంతో అటు పోదామన్న దుర్గంధభరితమైన వ్యవస్థ ఉన్నది అక్కడ. ఈ మార్కెట్లో కూడా వెల్లుల రోడ్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ చాలా దరిద్రంగా ఉన్నది. అక్కడికి పోయి ఎలాంటి దానికి వాటర్ సప్లై కానీ ఎలాంటి చర్యలు కానీ దాని మీద లేదు. ఆ నీరు ఎటు పోతుందో తెలుస్తలేదు. చాలా ఇప్పుడు 19వ వార్డు నుంచి వచ్చే వాటర్ కూడా మా 7th వార్డులో చాలా మురికిగా తయారవుతున్నది. దానికి సరైన వాతావరణం కూడా కల్పించేసి మార్కెట్ను ప్రారంభించాలని ముఖ్యమంత్రికి విన్నవిస్తున్నాం. దాని ద్వారా ఏమవుతుందంటే మీరు మార్కెట్ లేకపోతే రోడ్డు మీద వచ్చి కూరలు అమ్ముతారు, ట్రాఫిక్ జామ్ అవుతారు, దాంతో రోడ్డు ప్రమాదం జరుగుతుంది. పార్టీ తరఫున వెంటనే ఆ పనులు ప్రారంభించిన చర్య తీసుకోండి. అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో గతంలో మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పని చాలేదు, మరి మధ్యలో ఆగిపోయింది. కొంచెం గురించి మీరు పెట్టారు, కొంచెం పనులు జరగట్లేదు. వారం రోజుల లోపల ఈ యొక్క పనులు ప్రారంభించకపోతే మా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరాదీక్ష చేస్తాం. పనులు ప్రారంభించే వరకు నిరాదీక్ష సంబంధం చేస్తాం. దయచేసి మీరు కూడా ప్రభుత్వానికి తెలపండి. ముఖ్యమంత్రి ప్రారంభించడం వల్ల చాలా సమస్యలకు మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ట్రాఫిక్ వర్షాకాలం కాబట్టి దాన్ని అందరి లోపలనే కూర్చుంటారు. ఓకే.